ఎందుకు ఆఫ్ చేసావురా? Hi Mahendra Pawnism. Hi Praveen. Hindi. Good morning brother. Good morning Prashant. Devaram బాగుందబ్బా, బాగానే కొడతాం. హర్ష మున్నా, హాయ్ బ్రదర్, గుడ్ మార్నింగ్. చాలా బాగా జరిగిందబ్బా. దేవారం గాజువాక మంచి మెజారిటీతో వస్తాం, దాంట్లో ఏ విధమైన ఆలోచన పెట్టుకోగల. ఇది అలీ గారి గురించి ఒకసారి మాట్లాడదాం అని చెప్పి కొంచెం క్రౌడ్ బిల్డ్ అయిన తర్వాత రజాపరిటి 10 పనుల మీద తిరుగుతూ ఉంటాం. పని కట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ స్టేజ్ ఉంటే అక్కడ పనులన్నీ వదిలేసి నీళ్ళు అక్కడ నుంచునే ఆ ఆతృత నాకు ఉండదు. వన్స్ ఫర్ ఆల్ క్లియర్ చేయనివ్వండి. ఇది 10 మంది 10 పనులు చేసుకుంటే వెళ్ళాలి పార్టీలో. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా మీటింగ్ పెట్టగానే అర్జెంట్గా స్టేజ్ పక్కకి వెళ్ళి నుంచి ఇలా గాల్లోకి ఎగిరి ఇలా పక్క ఎగిరి ఆయన పక్కన కనపడి మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేసే ఆలోచన ఓపిక రెండూ లేవు. మాట్లాడుతూ ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారి సభలో మీరు ఎక్కడ ఇంకా సభలో అత్తమని నేను ఉన్నాను, నేను కూడా సఫారీ వేసి నేను పక్కన తిరగాలి. ఇంకా బాడీ గార్డ్లా పొలాదరం కూడా తిరుగుతా. పొద్దున్నే కిలికే కూర్చొని అడగండి మీరు మీ మెచ్యూరిటీ మాటలు. రైట్, ఇప్పుడు అలీ గారికి సంబంధించి క్లుప్తంగా మాట్లాడతాను నేను. క్లుప్తంగా అలీ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఎలాగా పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి అది అవసరం అనుకుంటే ఈ రోజు సభలో ఎక్కడో చోట దాని గురించి ప్రస్తావించవచ్చు లేదా ప్రస్తావించకపోవచ్చు. అది ఆయన ఉండేటువంటి ఆలోచన బట్టి ఆ వెసులుబాటు బట్టి అని మాట్లాడతారు. కాదే కొన్ని విషయాలు కొంచెం క్లుప్తంగా చెప్పాలా, ఎందుకంటే అలీ గారు మాట్లాడడం ఏదో సూపర్ కౌంటర్ ఇచ్చారంటూ చాలా దారుణంగా తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా కొద్దిగా అర్థమయ్యేటట్టు, అంటే ప్రతిదాన్ని పట్టించుకోకుండా వదిలేలో. సార్ అలీ గారు, మీరు అన్నట్టు కమెంట్స్ డిస్ట్రాక్టింగ్ ఉన్నాయి, కాసేపు పక్క జరుపుతాను. అలీ గారు, మీరు అన్నట్టు మీరు ఏ పార్టీలో చేరినా అదేమన్నా రాజ్యాంగంగా తప్ప ఎక్కడైనా తప్ప అది వైసీపీలోకి వెళ్తాం తప్ప అంటూ మీరు కొన్ని వ్యాఖ్యానాలు చేస్తూనే చిరంజీవి గారు వేసినటువంటి బాటలో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, నేను మాత్రం నా బాట నేను వేసుకున్నానని మీరు చెప్పారు. సో నాకు అర్థం కాని అంశాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి సినిమాల్లోకి రావడానికి ముందు అలీ గారు ఉన్నారు. యమలేల్ లాంటి సినిమాలు మేము మా భీవరం పద్మశ్రీ థియేటర్లోకి వెళ్ళి చూసాం. మీరంటే మాకు కూడా చాలా అభిమానం. మీరు మంచి నటుడు, కమేడియన్, అలాగే మీరు హీరోకిన్ చేసినటువంటి సినిమాలు కూడా మాకు నచ్చినటువంటి అంశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు రావడానికి ముందు అలీ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అలీ గారు ఉన్నారు. 100% మీరు అన్నట్టు మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ అంటాం మనం. అంటే మీరు అన్నట్టు డబ్బులు ఏమైనా సాయం చేశారా, నాకేమైనా సినిమాలు లేకపోతే సినిమా అవకాశాలు ఇప్పించారా, ఇన్ని ఆలోచనలు ఇన్ని తెలివితేటలో ఇలా మాట్లాడతారు మనుషులు అనేటువంటి సంగతి నాగబాబు గారు లేకపోతే మెగా కుటుంబానికి తెలియపోవడం అనేటువంటిది, లేదా పవన్ కళ్యాణ్ గారు తెలియపోవడం అనేటువంటిది ఆశ్చర్యం కాదు. ఎందుకంటే వాళ్ళు మనుషుల్ని అసెస్ చేయడంలో ఎప్పుడూ కూడా ఎందుకో అంత వీళ్ళు ఎలా ఉంటారా, మనుషులు ఎలా ఉంటారా, మనుషుల బుద్ధులు ఎలా ఉంటాయా, లేకపోతే వీళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఎలా మాట్లాడతారా, ఎన్ని పాపం వాళ్ళు ఎందుకు ఆలోచించుకోరో నాకైతే అర్థం కదా. చిరంజీవి గారి కానించి మరి అది పొరపాటున అంజనమ్మ గారు లేకపోతే వాళ్ళ నాన్నగారు పెంచినప్పుడు లేదురా మనం ఎవరినైనా నమ్మొచ్చు, మనకు ద్రోహం చేసిన వాళ్ళైనా నమ్మొచ్చు, మనల్ని మోసం చేసిన వాళ్ళైనా నమ్మొచ్చు, లేదా మనుషుల్ని కులం మతం ప్రాంతం పేరిట అసెస్మెంట్లు చేయకుండా మనిషి మన ఆప్తుడు మన దగ్గరికి ప్రేమగా వస్తే అనుమానం చూపుతూ చూడకూడదు, వాళ్ళని ప్రేమించాలి. అలాగేమన్నా పొరపాటున ట్రైనింగ్ ఇచ్చారేమో. నిజంగా అంజనాదేవి గారు అలాగేమన్నా పొరపాటున ట్రైనింగ్ ఇస్తేనే నాగబాబు గారు, శివాజీ గారు లాంటి పెద్దలతో మాటలు కాసినా, లేకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అలీ గారు మీరు నాకు ఏం చేశారు, నాకు సినిమాలు ఇప్పించారా, నాకు అవకాశాలు ఇప్పించారా అంటూ నిలదీసేటువంటి ప్రయత్నం చేసినా నిజంగా ఎక్కడో కొంచెం వాళ్ళు కూడా నేర్చుకోవాలి తెలివితేటలు. మీ అందరినీ చూసిన తర్వాత ఇంకా వాళ్ళు ఇప్పుడు కూడా తెలివితేటలు నేర్చుకోకపోతే మాత్రం నిజంగా సర్వైవల్ మాత్రం వాళ్ళకి కష్టం అవుతుంది. నిజంగా నేర్చుకోవాలి, మీ అందరినీ చూసి ఖచ్చితంగా నేర్చుకోవాలి.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో మీరు ఉండడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మీ డాక్టరేట్ సభలకు కూడా అయ్యో చిన్న చితక సభ నేను వెళ్తావేంటి అనుకోకుండా షూటింగ్ నుంచి డైరెక్ట్ గా వచ్చేయడము, ఇలా చాలా సార్లు మీ ఇమేజ్ ని పవన్ కళ్యాణ్ గారు రావడానికి ముందున్నటువంటి అలీ గారికి పవన్ కళ్యాణ్ గారి ఫ్రెండ్ అని పబ్లిక్ లోకి వెళ్ళిన తర్వాత ఇమేజ్ 2 3 10 అలీ గారికి ఎందుకు వెళ్ళాలి అని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాల. చాలా షూటింగ్లో చాలా సిచ్యువేషన్స్ లో ఆయన ఏం చేశారు ఏం మాట్లాడారు ఇంకా నాకు తెలిసి నాగబాబు గారు ఇప్పుడు నిన్న కూడా ఎవరో మాట్లాడతా నాగబాబు గారు ఇప్పుడు ఎవరికి నీళ్ళు ఇచ్చారన్నారు. ఇప్పుడు మా భీమవరానికి పక్కన ఉన్నటువంటి తాడికి సంబంధించినటువంటి ఒక యాక్టర్కి ఏదో ప్రాబ్లం అయితే 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇలాంటివన్నీ నేను ఏమంటానంటే వీళ్ళు ఇంకా నాకు తెలిసి ఇంకా హెల్పింగ్ హ్యాండ్స్ ఆఫ్ మెగా ఫ్యామిలీ అని ఒక పుస్తకం వేయించడము, లేదా ఎవరికైనా సాయం చేస్తే పాంప్లెట్ ప్రచురించడము, లేదా చాలా మంది నాయకులు 1 లక్ష రూపాయలు ఇస్తానే ఊరంతా హోర్డింగ్ అంతా చెక్ ఇచ్చినట్టు అలా చెక్లు ఇచ్చి పబ్లిసిటీ చేసుకోవడము, అలా ఏదైనా వీళ్ళు కూడా నేర్చుకోవాలి. ఇంకా మెగా ఫ్యామిలీ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి గుప్తదానాలు లేదా వీళ్ళు చేసేటువంటి సమయానుకూలమైనటువంటి సహాయాలు ఇవన్నీ పొందిన తర్వాత మీరు మాకు చేసింది ఏంటనే మాటలు వస్తున్నాయి. తద్వారా మనుషులు మానవిక విలువల పట్ల మామూలు మాకైతే విసుగు చెందేస్తాం, కానీ వాళ్ళకంటే ఇంకా విసుగు చెందట్లా. ఎంతమంది వచ్చి ఇలాగ వాళ్ళ నుంచి సాయం పొంది వాళ్ళ ఇమేజ్ ని గ్రాప్ చేసుకుని అయస్కాంత ఆకర్షిత వాళ్ళతో రాసి బుసు తిరుగుతా మేము మెగా కుటుంబానికి దగ్గర అంట. అన్ని రకాల అవకాశాలు పొందినా, అన్ని రకాల ఇమేజ్లు సమాజంలో అన్ని రకాల స్టేటస్లు పొందినా చివరాఖరికి ఏరు దాటిన తర్వాత తెప్పదగడాలనే మాటలు ఒక మీరే కాదు సార్. మేము చాలా మందిని చూస్తానే వచ్చాం, మెగా అభిమానులకి మేము కూడా అలవాటు పడిపోయాం, దాంట్లో పెద్ద విచిత్రం ఏం లేదు. మీరు అడిగినటువంటి ఒక ఇంపార్టెంట్ దానికి మాత్రం సోది లేకుండా క్లుప్తంగా చెప్తాను సార్. నేను దాంట్లోకి వెళ్తాను తప్ప రాజ్యాంగ విరుద్ధమా ఎక్కడైనా రాస్తుందా అన్నారు సార్. మీరే చెప్పారు అలీ గారు, మీరు మీ చేతులతో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఖురాన్ ఇచ్చాను, దాంతోపాటు డేట్స్ అంటే ఖర్జూరాలు ఇచ్చాను, ఆయన అభివృద్ధి చెందాలని కోరుకున్నానని మీ చేతులతో మీరు ఇచ్చినటువంటి ఖురాన్లోనే రాసుంది సార్. మీరు అడిగినటువంటిది ఖురాన్లోనే రాసుంది సార్. అది ఏమని రాసుందంటే మీరంటే మీరు తెలివైన వారు కాబట్టి మీకు తెలుస్తుందని చెప్పి నేను చెప్తున్నాను సార్. ఒకసారి మీకు వినిపిస్తాను సార్. నేను అంటే మీరు సురా వింటూ ఉంటారు, చాలా హాదిత్స్ వింటూ ఉంటారు, నేను కూడా కారులో వింటూ ఉంటాను. ఇది మీకు ఏమైనా ఉపయోగపడుతుందో చూడండి సార్. అంటే అవినీతి పరులు కానీ అక్రమార్జితన సంపాదించే వాళ్ళని కానీ, లేదంటే పరాయి వాళ్ళ ఆస్తుల్ని కొల్లగొట్టే వాళ్ళు కానీ, లేదా అధికార దుర్వినియోగం చేసే వాళ్ళు కానీ సపోర్ట్ చేయొద్దని ఖురాన్లో మీరు ఈ సురా వింటే మీకు అర్థమవుద్దేమో ఒకసారి చూడండి సార్. أموالكم بينكم بالباطل وتدلوا بها إلى الحكام لتأكلوا فريقا من أموال الناس بالإثم وأنتم تعلمون. అంటే సరే ఇవన్నీ మీకు తెలియదని కాదు సార్, అంటే చెప్పడం అనేటువంటిది మా బాధ్యతగా చెప్తా ఉంటామండి. ఇలాంటి అల్బుఖైరీకి సంబంధించి కానీ ఇంకా విభిన్నమైనటువంటి సురాల్లో కానీ క్లుప్తంగా చాలా ఎగ్జాంపుల్ గా చాలా చక్కగా కరప్షన్ ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు, చేసేటువంటి వ్యక్తులకు ఎందుకు సహకరించకూడదు, సహకరించడం అనేటువంటిది ఖురాన్ ప్రకారం ఏ రకంగా నేరం. ఒక మనిషి చెడు మార్గంలో పోతా ఉంటే ఆ మనిషిని మన నాలికతో గాని మాటతో, అంటే నాలిక ద్వారా వచ్చే మాటతో గాని చేతతో గాని మనం సరిచేయాలి తప్ప అటువంటి వ్యక్తులకి సహకరించకూడదని 15 నుంచి 20 హాదిత్స్ ఉన్నాయి సార్. మీ నంబర్ దొరికితే మీకు ఫార్వర్డ్ చేస్తాను. మరి మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఖురాన్లో ఆ హాదిత్స్ కానీ ఆ సురాస్ కానీ అవన్నీ కూడా చదివే ఉంటారు, బహుశా మర్చిపోయి ఉంటారు. అందుకని వైసీపీలోకి వెళ్తాం తప్ప అంటే 100% అధికార దుర్వినియోగానికి పాల్పడ్డటువంటి వ్యక్తులకి, అధికారం నమ్మి ప్రజలు మంచి చేస్తారని ఇచ్చినటువంటి అధికారాన్ని స్వలాభం కోసం, స్వసుఖం కోసం, స్వార్థం కోసం, సొంత ఆస్తుల పెంపు కోసం వాడుకున్నటువంటి వ్యక్తులకి సహకరించకూడదని చెప్పి ఎన్నో హాదిత్స్లో సురాల్లో చెప్తా ఉంటే, ఖురాన్ అలా చెప్తా ఉంటే ఎల్లకూడదని అడిగినటువంటి మీరు గాని మేము గాని పవిత్రంగా నమ్మేటువంటి గ్రంథంలో రాసుందని ఎందుకు చూడలేదు నాకు తెలియదు. ఇక రాజ్యాంగంలో రాసుందా అన్న అడిగారు మీరు. బహుశా మీరు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 గానీ, లేకపోతే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎన్నో ప్రియాంబుల్స్ గానీ, అధికార దుర్వినియోగానికి పాల్పడేటువంటి వ్యక్తులు, అక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తులు, అక్రమార్జితను సంపాదించేటువంటి వ్యక్తులు, రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సేవ చేస్తానని నమ్మి ప్రమాణ స్వీకారం చేసి ఆ రాజ్యాంగాన్ని పట్టుకుని దాని ద్వారా నమ్మి ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత వాళ్ళకి, సొంతోళ్ళకి పార్షియాలిటీతో, క్యాస్ట్తో, క్రీడ్తో డెవలప్మెంట్ కి పాల్పడేటువంటి వ్యక్తులు అటువంటి పార్టీల్ని కూడా సహకరించొద్దని, అటువంటి కరప్షన్ ఓరియంటెడ్ పార్టీస్ లో కూడా సామాన్యులు అట్రాక్ట్ కాకూడదని రాజ్యాంగ స్ఫూర్తితో ఉన్నటువంటి చట్టాల్లో కూడా ఉంది సార్.
నేరం చేసేవాడే కాదు, ఆ నేరానికి సహకరించేవాడు కూడా నేరస్తుడి కింద భావించబడతాడని చెప్పబడింది సార్. ఇక మీ యొక్క స్కోపు, మీ యొక్క విజన్ లో మీకు ఆయన సంపాదించినటువంటి ఆస్తులు 2004 నుంచి 2018 దాకా ఆయన వ్యాపార దక్షతతో, అంటే ఆయన కూడా ఓ స్టీవ్ జాబ్స్ లాగో, ఒక బిల్ గేట్స్ లాగో ఇన్నోవేటివ్ థింకింగ్ తో గ్లోబలైజ్డ్ మార్కెట్ లోకి వెళ్లి ఆయన సంపాదించి ఆయన కంపెనీలోకి కోటాను కోట్ల రూపాయలు షేర్లు తెచ్చుకుని బిజినెస్ మ్యాన్ కింద మీకు జగన్ గారు కనబడి మీరు పార్టీలోకి వెళ్ళారేమో మాకైతే తెలియదు. కానీ అంటే మీరు అడిగినట్టయితే ఖచ్చితంగా అవినీతి పరులకి కొమ్ము కాయద్దనే మీరు నమ్మే పవిత్ర గ్రంథం, మీరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పవిత్ర గ్రంథంతో సహా, అలాగే మనం అందరం కూడా భారతీయులం కులమతాలకు అతీతంగా పవిత్ర గ్రంథం కింద భావించాల్సినటువంటి రాజ్యాంగంలో సైతం ఎన్నో వాటిల్లో మెన్షన్ చేసి ఉంది సార్. మరి మీరు మిస్ అయ్యారేమో. ఇక పవన్ కళ్యాణ్ గారికి మీకు వ్యక్తిగత మేము అందరం అంటే ఫోటోల కోసం గేట్లు బయట నుంచున్నటువంటి వ్యక్తులు సార్. మీరు అందరూ ఎప్పుడు తలుపు తీసుకుని ఇంట్లోకి వెళ్ళగలిగేటువంటి యాక్సెస్ ఉన్నటువంటి వ్యక్తులు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు వాళ్ళతో ప్రయాణం చేసిన వ్యక్తులు, వాళ్ళ ఇమేజ్ ని షేర్ చేసుకున్నటువంటి వ్యక్తులు. మరి మీలాంటి పెద్దలు ఎందుకు అట్లాంటి వ్యాఖ్యలు ఎలక్షన్ ముందు చేసి మరి మీ స్థాయిని మీరు ఎందుకు దిగజార్చుకుంటారు నాకే తెలియదు సార్. కష్టంగా మీరొక్కళ్ళే కాదు, అందరం కష్టపడే మార్గాన్ని వేసుకుంటాం, అందరం కష్టపడతాం. జగన్మోహన్ రెడ్డి గారు లాగా అప్పనంగా అయితే తండ్రి 30 సంవత్సరాల కష్టం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి పదవి నుంచి డబ్బులు ఆస్తులు సంపాదించుకోలేము సార్. అలీ గారు, మీరు కానీ, మేము కానీ, కానిస్టేబుల్ గారు కొడుకైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక చిరంజీవి గారు వేసిన బాటలో పవన్ కళ్యాణ్ గారు రావడం అంటే చిరంజీవి గారు కూడా ఫోన్ చేసి మా తమ్ముడికి ఈ సినిమాలు ఇవ్వండి, మా తమ్ముడికి క్యారెక్టర్లు ఇవ్వండి ఎక్కడ చెప్పలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇండివిజువల్ గా ట్రెండ్ సెట్ చేసుకున్న సంగతి మీరే చాలా స్టేజ్ల మీద చెప్పారు. ఆయన హావభావాలు, ఆయన డ్రెస్సింగ్ సెన్స్, ఆయన విధానాలు, ఆయన అగ్రెసివ్ మూడ్లు ఇవన్నీ యువతను అట్రాక్ట్ చేసినాయి, ఉర్రూతులూగించినాయి. సో ఆయన కూడా చిరంజీవి గారిని ఇమిటేట్ చేయలేదు సార్. ఎక్కడ ఆయన బాట ఆయన వేసుకున్నారు.